హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం స్పెషల్ డిష్ అండి. అది ఏంటంటే కొరమీను చేపల పులుసు అండి. ఎప్పుడు చేపలు వండుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రీతిగా పాతకాలం పద్ధతిలో నేర్పిస్తానండి. ఇవన్నీ కూడా కలిపి పెట్టేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీంట్లో మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా ఈజీగా మా అమ్మ చేసే రీతిలో చెప్తానండి. భలే ఉంటుందండి. ఫిష్ మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలండి. పాత రోజుల్లో అయితే బూడిదతో క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం సాల్ట్తో మాత్రం బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చేపలు తీసుకుని దాంట్లో తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి. దాంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. దాంట్లోనే ఉల్లిపాయ కచ్చపచ్చగా పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చేపల కూరలో ఎప్పుడన్నా కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకుందామండి. సో ఇలా అంతా కూడా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు చింతపండు రసం వేసుకుని ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఇలా కలిపి పెట్టడం వల్ల టేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్, ఈజీగా కూడా అయిపోతుందండి. పాతకాలంలో అయితే ఇలాగే అన్నీ కూడా కలిపి పెడితే బాగా రుచిగా ఉండేదన్నమాట. సో మీరు కూడా అప్పుడు ఇంట్లో ట్రై చేసుకోండి. చూసారు కదా, ఇలాగా ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. 15 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు చూసారు కదా, ముక్క అనేది బాగా ఉడికిపోయింది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇంత సింపుల్ ఈజీగా చెప్పేసాను కదా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బై.